ఆయన కనికరం గొప్పది, శక్తి గల దేవుడా, నాడు నేడు కూడా ఎగిరెత్తుకున్న దేవుడా, మన ప్రేమించిన దేవుడా, మనపై తన కృపను ఉంచిన తండ్రి. ఆయన బహు అంతకంతగా విలువైన రీతిలో దేవుడు ఆశ్రయించాడు. మరి ఈరోజు నీవు ఆశ్రయపడాలంటే చరిత్రను విసర్జించాలి. సిగ్గుపడే జీవితం కలిగి ఉండకూడదు. దైవోద్దేశపకు దైవశిత్తపకరమైన మాటలు పడి ఆయన పరిశుద్ధుల మాట మనం కలిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు. తన సన్నిధిలో మన జీవితానికి కావాల్సిన సహాయం తెచ్చుట కోసం ఇష్టపడుతున్నాడని ప్రభు వాక్యించవస్తుంది. ఆలోచించండి. ఈ సమయం దేవుని మాట బట్టి చూసినప్పుడు, పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనం గ్రహించినప్పుడు, వాక్యమైన దేవుని మనం గుర్తు పెరిగినప్పుడు, దేవుని పరిశుద్ధన మాట మనం వెరిగినప్పుడు తప్పకుండా మనుషులను గ్రహించగలుగుతాను. వాక్యించవస్తుంది. సామెతల గ్రంథం 30 8 దేవుని ఆకర్షిస్తుంది. దేవుని మాటలన్నీ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా వచ్చము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఈ రెండు కూడా వద్దన్నాడు. ఎందుకు అడిగింది? తగినంత ఆహారము నాకను నేను ప్రతి దినమును కోరేది అదే. అప్పుడు దేవుడు ఎక్కువగా దీవించి వారు చెడిపోకుంటున్నారంటున్నాడు. ముఖ్యంగా ఈరోజు ఆయన అంతకంతో దీవించడం కోసం నేను కూడా ఆశ్రయించుకో, నీ పేదలకు చెడిపించడం కోసం నీ కుటుంబానికి సహాయం చేయడం. ఈ కుటుంబ ప్రార్థన 2 విషయాలు. ఒకటి, చెడుతనం విసర్జించుట. రెండోది, దేవుని మనం విసర్జింపకూడదు.